హాయ్ అండి. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. వైకుంఠ ఏకాదశి కదా, ఖచ్చితంగా ఏదో ఒక గుడికి వెళ్ళాలి అని మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చాం కదా, మాకు పెళ్ళైన కొత్తల్లో వెళ్ళామండి ఈ టెంపుల్కి. ఇప్పుడు మళ్ళీ ఇదే రావడం. హాయ్ అండి, తిరుపతి నుంచి పాపనాయుడుపేటకు వచ్చానండి. పాపనాయుడుపేట ఎక్కడంటే ఇక్కడ వికృత మాల్లో సంతాన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఇంకా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ వీడియో తీస్తున్నాను. ఇంకా ఆడ వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్దామనేసి వచ్చేసానండి. రండి, మీకు సంతాన వెంకటేశ్వర స్వామి గుడి చూపిస్తాను. గుడి వచ్చేసి పాపనాయుడుపేట ఊర్లో ఉంటుందండి. పాపనాయుడుపేట ఊరు ఉంది కదా, ఊరి మధ్యలోకి వెళ్తే సర్కిల్ లాగా వస్తుంది. రైట్ సైడ్ పోతే గుడిమల్లం అండి, ఇంకా లెఫ్ట్ సైడ్ పోతే ఇంకా వికృతమాల లోపల ఉంటుందండి ఈ గుడి. ఈ గుడి పేరేంటంటే సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. మేము వెళ్ళేసరికి ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా మేము రష్ ఉన్నారు కదా అని ఇంకా ఆలోచిస్తూ వెళ్ళాము. ఫుల్గా ఉన్నారు కదా, ఎలా వెళ్ళాలి ఏంటి అని ఆలోచిస్తూనే వెళ్ళాము. కానీ ఆయన కృప మా మీద ఉన్నిందండి. మేము వెళ్ళేటప్పటికే రష్ తగ్గిపోయారు. ఇంకా స్టార్టింగ్ చూడండి, ఎంట్రన్స్ ఇదే. ఇంకా గుడి కనిపిస్తుంది కదా, గోపురం కనిపిస్తుంది కదా, అదే అండి గుడి. లోపలికి వెళ్ళాము. ఇంకా బాగా ఫుల్ రష్ ఉంటారేమో అని టెన్షన్ పడుతూనే వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్తానే ఇంకా ఎటువంటి రష్ లేదండి. రష్ అయితే ఆల్మోస్ట్ తగ్గిపోయారు. ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము మేము, ఇంకా తగ్గిపోయారండి. చూడండి, ఇంకా ఇదే అండి. మేము పోయేసరికి ఇంకా అన్నదానం జరుగుతుంది. ఇంకా నేను ఒక్క పొద్దున్నాననేసి ఇంకా నేనేం తినలేదు. లేకపోతే గుడి కదా, ఖచ్చితంగా తింటానండి. నేనేం మొహమాట పడనండి. కనిపిస్తున్నాడు కదా, ఆయనేనండి విమాన వెంకటేశ్వర స్వామి. ఆయనేనండి, కనిపిస్తున్నాడా మీకు? చూపిస్తున్నాడు కదా. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీకు చూపిస్తానండి ఆయన్ని. విమాన వెంకటేశ్వర స్వామి అండి. నాకైతే ఇంకా ఈయన మామూలుగా కొండ మీద కూడా ఉంటారు కదండి విమాన వెంకటేశ్వర స్వామి. ఇంకా ప్రతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడైతే ఉన్నిందండి. నేను ఇంకా ప్రతి దగ్గర ఫుల్ జనం ఉంటారు కదా, ఇంకా ఈ గుడికి కూడా మేము పెళ్ళైన కొత్తలో వచ్చామండి. ఇంకా అదే వెళ్ళడము, ఇంక నెక్స్ట్ టైం రావడం అంటే ఇదే వెళ్తున్నాను. ఇంకా ఫుల్ రష్ ఉన్నారండి. మేము పోయేటప్పటికి కొంచెం బాగా తగ్గినారు, జనం అయితే ఫుల్గా ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. స్టార్టింగ్ నుంచి ఫ్లవర్స్తో డెకరేట్ చేసినారు, చాలా అద్భుతంగా చేసినారండి. ఇంకా బయట దండం పెట్టుకొని అలా మూవ్ అయిపోయాను. చూడండి, అసలు స్టార్టింగ్ నుంచే చూడండి ఎలా ఎంత బాగా పెట్టినారో, చాలా బాగా అనిపించిందండి లోపలికి ఎంటర్ అవుతూనే. ఇంకా ఫ్లవర్స్ అంతా డెకరేషన్ మీరు కూడా ఒకసారి చూసేయండి. పూలతో తిరునామాలు చేశారండి. చూడండి ఎంత బాగుందో. ఓన్లీ పూలనే ఉపయోగించి తిరునామాలు కనిపిస్తున్నాయి కదా, ధ్వజస్తంభం చుట్టూ పూలేనండి. బయట అలంకరణ అయితే చాలా బాగునిందండి. ఎంత బాగునిందంటే చూడండి, మొత్తం తిరునామాలతోనే ఉన్నది. మనకు ఆ ఫీలు ఎంత అలా కనిపిస్తుందండి. మనం ఆ గుళ్ళోకి అలా ఎంటర్ అవుతూనే ఈయన సంతానానికి సంపదకి ఆయన అభయం ఇస్తాడంట. చాలా బాగుంది కదండి టెంపుల్, ఎంత బాగుంది చూడండి. ఇంకా లోపలికి వెళ్తున్నాం కదా, ఇంకా ఉన్నాయి చూడండి. అసలు లోపలికి పోతుండే కొద్దీ మనసు అయితే ప్రశాంతంగా అయిపోయిందండి నాకు. ఈ ఫ్లవర్స్ పైగా ఆయన దగ్గరికి వెళ్తున్నాను, ఒక మంచి రోజు ఆయన దగ్గరికి వెళ్తున్నాను నేను పెళ్ళైన కొత్తల్లో వచ్చానండి. ఇంకా మా బాబు పుట్టాడు. మా బాబు పుట్టిన తర్వాత ఇదేనండి నేను రావడము. బాగుంది, నాకు బాగా అనిపించింది. లోపల చూడండి ఎలా ఆర్చ్ కూడా ఎలా పెట్టినారో. వచ్చేసామండి లోపలికి, సంతాన వెంకటేశ్వర స్వామి ఆలయం లోపలికి అయితే వచ్చేసాము. ఇదే ఎంట్రన్స్, ఇంకా లోపలికి వెళ్తాము. నేను చెప్పాను కదండి ఆఫ్టర్నూన్ టైంలో వచ్చామని. ఇంకా నైవేద్య టైం అయింది, ఇంకా అంతా క్లోజ్ చేస్తున్నారండి. వెయిట్ చేసాం లైన్లో. చూడండి, ఫ్రూట్స్తో బయట అంతా ఫ్లవర్స్తో డెకరేట్ చేసినారు కదా, ఇంకా లోపలంతా ఫ్రూట్స్తో డెకరేట్ చేసినారండి. బాగుంది. ఇంక మొత్తం ఫ్రూట్సేనండి. ఎవరైనా తెంపేస్తారని ఒక కమ్మీ లాంటి దాన్ని కట్టి అలా ఫ్రూట్స్ ఎలాడించారు. చాలా బాగుందండి. ఇంకా వెయిట్ చేసాము ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని. ఆయనకి నైవేద్యం పెడుతున్నారు లోపల. ఇంకా క్యూ లైన్లో నిలబడుకొని ఇంకా వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు దర్శనం అవుతుందా అని. ఏం పడలేదండి, కొంతసేపు టైం పట్టింది అంతే. కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వెయిట్ చేయాలండి. మనకు 100 పనులున్నా ఆ పనులు అలా ఆపుకొని ఆయన కోసం ఎదురు చూడాలా.
అప్పుడే ఆయన అనుగ్రహం మనకు వస్తుంది. ఎందుకంటే ఇలాంటి మంచి రోజుల్లోనే కదండి మనం ఎక్కడికన్నా వెళ్తాము. మామూలుగా వెళ్దామంటే వెళ్తారా? వెళ్ళరు కదా. అసలు ఇంట్లో వాళ్ళు అందరినీ తీసుకెళ్ళడం అంటే ఆషామాషి కాదండి. ఏదన్నా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడున్న ఫంక్షన్స్ వెళ్తాము, కానీ టెంపుల్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం లేట్ అయినా కానీ అటు ఇటు అయినా కానీ కొంచెం వెయిట్ చేసి దర్శనం అయ్యేంత వరకు ఉండి దర్శనం చేసుకురావడం నా ఒపీనియన్ అయితే మంచిది అనిపిస్తుందండి. చూడండి అలా మాట్లాడుతూనే ఉన్నాను, ఇలా ఓపెన్ చేసేసారు. ఆయన మూల విరాట్ని చూడండి ఎంత బాగున్నాడంటే చూడటానికి 2 కళ్ళు చాలలేదండి, అంత బాగున్నాడు. తిరుమలలో ఎలా ఉన్నాడో ఇక్కడ కూడా అలానే అనిపించాడండి నాకు. అలా మనసు ప్రశాంతం అయిపోయిందండి. అంతసేపు వెయిట్ చేసాం కదా, దానికి కొంచెం కూడా నాకు అసలు ఏమనిపించలేదండి. ప్రశాంతంగా ఆయన్ని చూశాను నా కళ్ళతో, అంత బాగా అనిపించిందండి. ఇంకా ఆయన్ని చూసేసి అలా ముందుకు వెళ్ళామండి. వైకుంఠ ఏకాదశి రోజు ఆయన దర్శనం అయ్యింది. పైగా ఒక్క పొద్దుతో ఉన్నానండి నేను. చాలా బాగా అనిపించింది. కానీ దర్శనం అయిన తర్వాత ప్రశాంతం అయిపోయిందండి నా మనసు. ఇంకా ఆకలని వేయలేదండి నాకు. అంతసేపు ఆకలిగా ఉన్నింది, కానీ అలా దర్శనం అయిన తర్వాత నాకు నిజంగా చెప్తున్నాను ఆకలి అనేది వేయలేదండి. ప్రశాంతంగా నేను బయట వచ్చేసాను దర్శనం చేసుకొని. ఇంకా అలా మూవ్ అయిపోయి ముందుకు వచ్చాను. ఇంకా ఉత్తర ద్వార దర్శనం చేసుకుందాము అని చెప్పేసి ఇంకా బయలుదేరేసానండి. చూడండి ఆయన అనుగ్రహం ఆ మీద లేకపోతే మేము అనుకోకుండా వెళ్ళామండి. అసలు వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని అలా ఆయన్ని కొంతసేపు అక్కడే ఉండి చూసి ఆయన్ని మనస్ఫూర్తిగా ఆయన్ని స్మరించుకొని అలా ముందుకు వచ్చేసానండి నేను. దర్శనం చేసుకొని ముందుకు వచ్చాను. చూడండి టెంపుల్ ఫుల్ వ్యూ చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. మొత్తం టెంపుల్ అంతా ఫ్లవర్స్తోనే డెకరేట్ చేస్తున్నారు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదేనండి ఉత్తర ద్వార దర్శనము. ఇంకా ఉత్తర ద్వార దర్శనం కూడా వెళ్ళిపోయాము. చూడండి నాకేమిచ్చారు, లడ్డు ఇచ్చారండి. నాకు చాలా హ్యాపీ అయిపోయింది అసలు లడ్డు ఇస్తే. ఇంకా ఏదో ప్రసాదం ఉంటుందిలే, ఇంకా మధ్యాహ్నం వెళ్ళాం కదా ప్రసాదం ఉంటుందో లేదో అనుకున్నాను, కానీ లడ్డే వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఉత్తర ద్వార దర్శనం లోపలికి మనం వచ్చినప్పుడు మన మనసు అనేది ఆయన దగ్గరే లీనం చేయాలండి. అలా చేసినట్లయితే మన మనసు మన ఆరోగ్యము అన్నీ ప్రశాంతంగా ఉంటాయి, ఎటువంటి సమస్య రాకుండా ఉంటుందండి. ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారంటే వాళ్ళంత అదృష్టవంతులు ఇంకొరండి. నేను అనుకోవడం ఏంటంటే మనము ప్రత్యేకంగా తిరుమలకి వెళ్ళాలి అని కాకుండా, ఎందుకంటే తిరుమలలో ఫుల్ రష్గా హెవీగా ఉన్నారండి. అలా కాకుండా మన ఇంటి దగ్గర ఏ గుడికి వెళ్ళినా ఇది సంతోషం అనేది వస్తుందండి. ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడండి. మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. ఇలా వైకుంఠ ఏకాదశి రోజు ఎంత హ్యాపీగా అనిపించింది నాకు ఇవన్నీ. అలా బయటకు వస్తూనే వీడికి అనిపిస్తున్నారు కదా, వీడు నన్ను ఏడిపిస్తూ వచ్చాడు. ఇంకా వాడిని చూసి అలా నవ్వుకుంటూ మూవ్ అయిపోయాను. చూడండి బయట ప్రసాదాలు పెడుతున్నారండి. ఇంకా మా అన్న వాళ్ళు ప్రసాదం తీసుకున్నారు బయట. నేను తినలేదండి, నేను ఒక్క పొద్దున్నాను. ఇంకా అందుకనేసి మా ఆయన వాళ్ళు తిన్నారు. ఇదేనండి వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.